ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నన్ను బాగా చూసుకునేవాళ్ళు మీరు. అసలు మీకంటే ఎక్కువ నేనే ఎదురు చూస్తాను అమ్మ పుట్టినరోజు కోసం. అలాంటిది నన్ను అనుమానిస్తారా? సరదాగా అన్నాలే గోలి, ఫీల్ అవ్వకు. అచ్చరేరా, మన నవీన్ అన్నోళ్ళ బేకరీలోనే కదా కేక్ ఆర్డర్ ఇచ్చింది. నువ్వు చెప్పినట్టే మన నవీన్ అన్న బేకరీలోనే కేక్ ఆర్డర్ ఇచ్చాను బాసు. మనం కేక్ కట్ చేసే టైం కన్నా ముందే డెలివరీ ఇస్తారు. అలాగే వదిన చెప్పినట్టు ఫ్లవర్ పేపర్స్, స్మోక్ స్ప్రేస్ అన్నీ తెచ్చాను. అన్నీ వచ్చేసినట్టే కదా గోలి? కేక్ తప్ప అన్నీ వచ్చేసినట్టే వదినా. ఎందుకైనా మంచిదని నువ్వు చెప్పిన వాటికన్నా ఎక్కువే తెచ్చాను. ఇవిగా అమ్మ కేక్ కట్ చేస్తుంటే ఇవి ఏ బిష 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 అని పేలుస్తూ ఉండాలి. రే, అవన్నీ లోపల పెట్టి పంచుడు. సరే బస్సు. వీళ్ల ఏకైకలు పక్కపక్కలు వినలేక చస్తున్నాను. ఫైర్ గన్స్ ప్లాన్ అని ఏదేదో చెప్పారు. ఈయనేంటి ఇంకా రాలేదు? ఏంటండి ఇంత ఆలస్యం? బర్త్డే అంతా అయిపోయాక వస్తారేమోనని కంగారు పడ్డాను. ఎవరు చూడకుండా తీసుకురావాలి కదా గిరిజా. ఇంతకీ ఆ ఫైర్ గన్స్ తీసుకొచ్చారా? ఎక్కడున్నాయి? ఇవి పేల్తాయంటారా? అమ్మనే, ఏంటి గిరిజా అలా తీసేసావు? దగ్గరుండి మరి లోపల మందుగుండు పెట్టించాను. ఇలా నొక్కితే అలా పేల్తాయి. సరే సరే రండి, గోళీ తెచ్చిన ఆ సామాన్లలో కలిపేద్దాం పదండి. వసుంధరా, ఈ రోజుతో నీ చావు కన్ఫర్మ్. అమ్మో, టైం అయిపోతుంది. ఎంతసేపు రెడీ చేస్తావు ఇష్యూ? అవతల బంధువులందరూ వస్తూ ఉంటారు. మనం దగ్గరుండి రిసీవ్ చేసుకోకపోతే ఎలా చెప్పు? నేనే రెడీ అయి వచ్చినా ఈ పాటికి ఎప్పుడో రెడీ అయి వచ్చేవాణ్ణి. చిన్నయ్య, మామూలుగా అయితే నిన్ను నేనే రెడీ అవ్వమని చెప్పేదాన్ని. కానీ ఇవాళ అత్తయ్య బర్త్డే కదా, అందరి కళ్ళకి నువ్వే స్పెషల్ గా కనిపించాలి. టైం అయింది, వెళ్దాం పదీషు. చిన్నయ్య చిన్నయ్య, ఒక్క నిమిషం. ఏంటి ఇష్యూ? ఎంత అందంగా ఉన్నావు చిన్నయ్య, నీకు నా దిష్టి తగిలేలా ఉంది. పద. ఎక్కడున్నాడు? ఇంకా రాలేదేంటి? వస్తా అన్నాడు కదా.
హాయ్ అభి. ఏంటి లేటా? ఫ్లవర్ బొకే తయారు చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. అవును, నేనే చేశాను. ఏ డ్రెస్లో అయినా నువ్వు అందంగానే ఉంటావు అభి, కానీ ఈ డ్రెస్లో ఇంకాస్త ఎక్కువ అందంగా ఉన్నావు. హాయ్. హలో అండి, నా పేరు చైతన్య. మీరే కదా అభిని సేవ్ చేసింది? అవునండి. నా చెల్లెల్ని కాపాడింది ఎవరో తెలియక ఎప్పుడెప్పుడు మీకు థ్యాంక్స్ చెప్తావా అని ఎదురు చూస్తున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. హీస్ మై హస్బెండ్ సుందరం. హలో సార్. హలో అండి. బసు బసు, ఎవరు బస్సు కూల్ డ్రింక్ సప్లై చేస్తుంది? ఏమైందిరా? వాడు సొమ్మేదో పోస్తున్నట్టు సగం గ్లాస్ కి పోసిస్తున్నాడు. అమ్మ ఏం చెప్పింది మనకి? అతిథి దేవోభవ అని చెప్పింది. వచ్చిన గెస్ట్ ని ఎలా చూసుకోవాలి మనం? ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏమైనా చెడ్డ పేరు రావాలి, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. రే గోలీ, ఎవరినేం అనకురా. ఏదన్నా ఉంటే ఫంక్షన్ అయ్యాక చూసుకుందాం. చూస్తాను. రే 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 చైతన్య, నువ్వేం కంగారు పడుకో. గోలి అని ఈయనకి తమ్ముళ్లాగా. చిన్నయ్య, నువ్వు చైతన్యతో మాట్లాడుతుండు, నేను అభి అతి దగ్గరికి వెళ్ళొస్తాం. అభి అత్తయ్య, అక్కడంతా రెడీ. మీరు అభి ఏంటిద్దరు అలా చూస్తున్నారు? ఏంటత్తయ్య, రెడీ అవ్వమంటే రోజు రెడీ అయినట్టు కాదత్తయ్య. అసలే వచ్చిన గెస్ట్లందరూ నన్ను చిన్నయ్యని చూసి మా పెళ్లి రోజు అనుకొని పొరపాటు పడుతున్నారు. ఇప్పుడు మీరు ఇలాగే వస్తే అదే నిజమనుకుంటారు. బాగానే ఉన్నాను కదమ్మా. అత్తయ్య, మీరు బానే ఉన్నారు, కానీ ఇలా మిమ్మల్ని చిన్నయ్య చూశాడంటే మా అమ్మని ఇలానా రెడీ చేసేదని నన్ను తిడతాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని రెడీ చేస్తాను, రండి. అది కాదమ్మా. కూర్చోండి. అభి, నువ్వు వెళ్ళి ఆ కబోర్డ్లో జ్యువెలరీస్ ఉంది, తీసుకురా. అత్తయ్య, ఇవి తీయండి. ఈశ్వరి, ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ? వేసుకోండి అత్తయ్య, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?